స్వామి ఇది మామూలుగా పంచాంగం చూసి చెప్తా ఉంటారు, మీరు ఏం చూడకుండా ఇవన్నీ ఎప్పుడు నోటికి వస్తాయి కదా, ఇంకెందుకు? ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలుసు కదా. అచ్చా, శని కుంభంలో ఉన్నాడు, మీనంలోకి వస్తున్నాడు ఈ నెల 30. ప్రజెంట్ వృషభంలో గురువు ఉన్నాడు, మే 9కి మిథునంలోకి వస్తున్నాడు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. రోజు ఒక్క జాతకం రాయడానికి రోజు 100 జాతకాలు రాయడానికి చాలా తేడా ఉంటుంది కదా. చూసి ఉన్నాం కదా, పెద్ద అవసరం లేదు. టైం లేకుండా జాతకం చెప్పేవాడిని ఇండియాలో నేను ఒక్కడే. పుట్టిన టైం లేకుండా జాతకాన్ని చెప్పేవాడిని నేను ఒక్కడే. నాకు టైంతో పని లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు. నాకు చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు. టైం వితౌట్ టైం నేను చెప్పేస్తాను జాతకం. ఇప్పుడు ఒకసారి చెప్పనా? నాది ఇప్పుడు చెప్పనా? ప్రాక్టికల్ ఎందుకు అన్ని సంచలనాలు చెప్తా కదా నేను, మళ్ళీ కెమెరా రికార్డ్ అయితే. ఓకే, వద్దులే. నాకు నార్మల్ చెప్పేది అలవాటు లేదు కదా. నా దగ్గరికి రావాలంటే ప్రిపేర్ అయ్యి రావాలి. అంటే నేను సొల్లుపురానని చెప్పా, 40 ఏళ్ళకి ఇల్లు కొంటావు, 50 ఏళ్ళకి నరుకుతావు, కొరుకుతావు, ఇవి కాదు. వచ్చే 6 నెలలు జైలుకు పోతావు. నీకు విషయం ఎవరిదైనా. సో ఈ టైంలో డివోర్స్ అవుతుంది, ఈ టైంలో యాక్సిడెంట్ అవుతుంది. అంటే చెడును తెలుసుకోవడం వల్ల చెడు నుండి బయటపడడం ముఖ్యంగా. నేను చెప్పినా చెప్పకుండా నువ్వు కారు కొంటావు. నువ్వు కారు కొనడం అనేది ఇట్ ఈస్ వెరీ నార్మల్, రైట్? నువ్వు ఇల్లు కొనడం అనేది నార్మల్. నా దృష్టిలో చెడు చెప్పడం వల్ల చెడు నుండి తప్పించుకోగలిగితే చాలు అనేది. నేను నీ మంచిని ఎవడు ఆపలేడు, చెడు ఆపొచ్చు. ఇప్పుడు నువ్వు బెంజ్ కారు కొనుక్కుంటా అంటే, నువ్వు ఒక BMW కొనుక్కుంటా అంటే నేను ఆపను. కానీ BMWలో 140 పోతే ఆపుతా. నేనేమంటా, భగవంతుడు నీకు BMW ఇచ్చింది భగవంతుడు, కానీ 180లో పోయే కక్కుర్తి నీకుంటే నేనెవడు కాపాడలేడు. హైదరాబాద్ రోడ్లకు 120 లాస్ట్, 140 పైన బండి షేక్ అవుతుంది ఈ రోడ్లకు. సో 120 కంటే ఎక్కువ పోకు అని చెప్తా. కానీ దేవుడిని అయితే నీకు BMW ఇవ్వద్దు అని నేను చెప్పలేను కదా. సో నీకు BMW దేవుడు ఇస్తాడు. సో నువ్వు స్వయంకృత అపరాధం చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత నాది. బాబు ఫ్యాటీ లివర్ ఉంది, మందు తాకు. బాబు రంగ్స్ దొబ్బినాయి, సిగరెట్లు ఆపేసాయి. బాబు ఇగో పనికి మాలిన కసినోనో పేకాటనో ఆడకు, ఉన్న ఆస్తంతా సర్వనాశనం అయిపోతుంది. సో ఇవి చెప్పడం నా ధర్మం. అంతేగాని నువ్వు కారు కొంటావు, నువ్వు తోపు అవుతావు, తురుమవుతావు, నువ్వు ఎట్లాగవుతావు? కాదు, ఈ లివర్ మీరు ఎలా చెప్తారు? లివర్ పోయింది ఇవన్నీ జాతకంలో రవి నీచంలో ఉంటే లివర్ పోతుంది. శని రవి కలిసి ఉంటే లివర్ పోతుంది, లివర్ క్యాన్సర్ వల్ల చనిపోతారు. శుక్రుడు రాహు కలిసి ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతారు. చంద్రుడు నీచంలో ఉంటే ఆడవాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. డాక్టర్లు చెప్తారు కదా. మెడికల్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు 100 మంది నాకు హైదరాబాద్లో ఫేమస్ డాక్టర్లు అందరూ నా క్లయింట్లు, నా ఫ్రెండ్స్. జ్యుడిషియరీ మీద నాకు అవగాహన ఉంది. శుక్రుడు రావు కలిసి ఉంటే జైలుకు పోతావు. వాళ్ళు ఏం పోతే మీరు చెప్తుంటారా డాక్టర్లు? డాక్టర్లు ఇప్పుడు నువ్వు డాక్టరు, నువ్వు నాకు ఏం అడుగుతావు అంటే, నీ క్లయింట్ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇచ్చి నువ్వు నన్ను అడుగుతావు ఈయనకి ఏ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటే, నేను ఒక 3 ఆప్షన్లు చెప్తా. 3 ఆప్షన్లు చెప్పినాక నీ క్లారిటీ వస్తుంది. నేను చెప్తా ఈయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది అని చెప్తా. ఎస్, ప్రోస్టేట్ క్యాన్సరే స్టేజ్ 2లో ఉన్నాడు అని చెప్తావు. ఆయన చెప్తాడు. చెప్పినాక ఈయన ఎన్ని రోజులు బతుకుతాడు డాక్టర్ స్వామి గారు అని అడుగుతాడు. అడిగితే నేను ఆయన డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఇక ఇన్ని రోజులు బతుకుతాడు అని చెప్తా. సో ట్రీట్మెంట్ వల్ల ఈయనకి ఏమైనా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా అని అడుగుతాడు. అంటే అవుతుంది అని చెప్తా. ఎన్ని రోజులు బతుకుతాడు, ఇన్ని రోజులు బతుకుతాడు ట్రీట్మెంట్ చేస్తే. సో మేమిద్దరం కమ్యూనికేట్ చేసుకుంటాం. అంటే డాక్టర్కు నా మీద ఉండే నమ్మకం వల్ల నడుస్తుంది అది. అట్లనే జ్యుడిషియరీ విషయం ఉంది. జ్యుడిషియరీలో ఇప్పుడు ఉదాహరణ ఈడీ కేసు ఉంది, ఎవరి మీద జైలుకు పోయిండు. సో ఈడీ కేసులో బెయిల్ దొరకడం చాలా కష్టం. సో నేను బెయిల్ రావడానికి పూజలు చేస్తాను. దానికి కారాగార దోష నివారణ పూజ అని ఉంటుంది. సో ఆ పూజ చేయడం ద్వారా వాళ్ళకి తొందరగా బెయిల్ వస్తుంది. సో దీని మీద అవగాహన ఉండాలంటే జ్యుడిషియరీ మీద అవగాహన ఉండాలి. సో అందుకని నాకున్న సర్కిల్లో నేను ప్రతి విషయాన్ని మాట్లాడతా. నాకు ఏం అలవాటు, రైతుతో మాట్లాడతా. రైతు సబ్జెక్టు జుడిషియరీ జడ్జి కనిపిస్తే జడ్జితో జుడిషియరీ సబ్జెక్టు మాట్లాడతా. ఏసీపీ కనిపిస్తే ఆయనతో లీగల్ సబ్జెక్టులు మాట్లాడతా. డాక్టర్ కనిపిస్తే గైనకాలజిస్ట్తో గైనకాలజీ మాట్లాడతా. ఇప్పుడు ఉదాహరణ, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, నీకు అమ్మాయిల గురించి అవగాహన లేదు, అమ్మాయిల నెలసరి మీద నీకు అవగాహన లేదు. నాకు పూర్తి అవగాహన ఉంది. నా తల్లి, చెల్లి, అత్త, బిడ్డ అందరికీ సంబంధించి 4 రోజులు ఎందుకు టెన్షన్లో ఉంటారో నాకు తెలుసు. నెలసరిలో వాళ్ళని డిస్టర్బ్ నేను చెయ్యను. నా పెళ్ళం నా మీద అరిచినా మూసుకొని కూర్చుంటా, అంతేగాని విడాకులు ఇస్తాను బెదిరియా. అట్లనే డ్యాన్స్ చేసే అమ్మాయికి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఒక హీరోయిన్ గురించి చాలా మాట్లాడుకుంటాం. డేట్లో ఉండే హీరోయిన్ డ్యాన్స్ చేయాలంటే ఎంత కష్టం, తనకు కంఫర్టబుల్ జోన్లో ఉండదు ఫిజికల్గా. సో అట్లాంటి అమ్మాయిల గురించి, వాళ్ళ కష్టాల గురించి నాకు తెలుసు. అలాగే PCOD, PCOS అంటే ఏందో నాకు తెలుసు. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు వస్తుందో నాకు తెలుసు. వాళ్ళకు గడ్డాలు మీసాలు ఎందుకు వస్తాయో నాకు తెలుసు. వాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో నాకు తెలుసు. ఏ జాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అల్లు అర్జున్ లాంటి తోపు తురుము జైలుకి ఎందుకు పోయిండో నాకు తెలుసు. రేవంత్ రెడ్డి సీఎం ఎందుకు అయ్యిండో నాకు తెలుసు. రైట్? మీకు సూపర్ స్టార్గా కనిపిస్తున్న హీరో తెలుసు, కానీ సినిమాలు లేక సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న హీరో నాకు కనిపిస్తాడు.
అర్థమైందా? మీకు సూపర్ స్టార్ హీరోయిన్ కనిపిస్తుంది, కానీ ప్రేమ పేరుతో ఉన్న సొమ్మంతా తీసుకుపోయి మగవాడికి పెట్టి అడుగు తింటున్న హీరోయిన్ నాకు కనిపిస్తుంది. సో నాకు నెత్తిలో గ్రహాలు కనిపిస్తాయి తప్ప మనుషులు కనిపించరు. శివ అనే వ్యక్తి నాకు కనిపించడు. శివ నెత్తిలో ఉండే 9 గ్రహాలే కనిపిస్తాయి నాకు. జస్ట్ శివ అనేది ఒక పేరు నాకు, బట్ నా 9 గ్రహాలే కనిపిస్తుంటాయి. ఆడుతుంటాయి, డ్యాన్స్ ఆడుతున్నది నాకు కనిపిస్తుంటాయి. ఓ నెక్స్ట్ ఇట్లా జరుగుతుంది శివకు నెక్స్ట్ 1 ఇయర్లో. అది నాకున్న ప్రాబ్లం. కనిపిస్తాయా? నాకు అదే కదా, నా దరిద్రం అదే కదా, నాకున్న ప్రాబ్లం అదే కదా. సో నాకు నీ జాతకం ఏందో నాకు కనిపిస్తుంటుంది తర్వాత. అందువల్లనే అట్లా ఆపుకోలేక నోటి దురద వల్ల తొందరపాటు చెప్పే ఇట్లాకి వచ్చిన. అందుకనే ఆపుకుంటున్న వాటిని. అది ఇప్పుడు నా చూసి అన్నీ చెప్పేస్తారు, మొత్తం కనిపిస్తున్నాయి. అది ఏదో మన సినిమాలో ఉంటుంది, ఆయనకి మొత్తం ఇక్కడ రాత కనిపిస్తుంటుంది. భగవంతుని దయ అంతే. ఓకే ఓకే డన్. థ్యాంక్ యూ స్వామి గారు. టైం లేక మనం తక్కువలో తప్పకుండా మళ్ళీ త్వరలో ఒక 4-5 నెలల్లో మళ్ళీ మంచిగా చేద్దాం, మళ్ళీ కలిసి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చిన. మరొకసారి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశయ్య. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సీ బాయ్.